హాయ్, వెల్కమ్ టు చిత్రం చూడరా. నేను మీ లతని. ఈరోజు మా దగ్గరికి గంగమ్మ గారు వచ్చారు. తన ప్రాబ్లం ఏందో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అమ్మ, చెప్పండి. నా పేరు గంగమ్మ. నేను ఇస్నాపూర్ నుంచి వచ్చాను. ఓకే. నాకు పెళ్ళైనాక ఒక 2 సంవత్సరాలకే నా భర్త చనిపోయాడు. ఆయనకు జబ్బు రావడం వల్ల సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందమ్మా, చనిపోయాడు. ఒకటే పాప. ఇక నాకు 2 ఎకరాల పొలం ఉంది, ఒక ఇల్లు ఉన్నదమ్మా. నేను పొలం పనులు కూడా చేస్తాను. నేను ఏదో పొలం పనులు చేసి ఏదో కష్టం చేసి నా బిడ్డను పెంచి పెద్ద చేశాను. చేసి పెళ్లి కూడా చేశాను ఈ మధ్యనే. అబ్బాయికి అదేంటి మంచి సంబంధము, అబ్బాయి మంచివాడు అని వాళ్ళు వీళ్ళు చెప్తే ఇచ్చి చేశానమ్మా. ఇల్లరికం పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు ఏజ్ అయిపోయింది. మరి పొలం చూసుకోవాల్సి వస్తుంది మరి అని చెప్పి, నాకింత కొడుకులు లేరు కాబట్టి, ఒకతే పాప కాబట్టి మంచి చెడు అన్ని చూసుకుంటాడని చెప్పి నేను తెచ్చుకున్నానమ్మా. ఇల్లరికం పెట్టుకున్నాను. ఒక 2 సంవత్సరాల నుంచి బాగానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు. బాగా ఈ మధ్య ఏమైందో తెలీదు, నా పంట కూడా బాగానే పండుతుంది. ఇక మంచి ఆదాయం ఉన్నది. తాగుడు అలవాటు అయిందమ్మా మా అల్లునికి తాగుడు అలవాటు అయింది. ఈ మధ్య బాగా తాగుతున్నాడు. ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు కూడా ఏం తెలియట్లేదు. ఇక అది ఒక రోజు ఏంది ఇట్లా పడుకొనున్నా బాగా తాగొచ్చి నాతోటి కూడా ఉన్నాడమ్మా. మీ అల్లుడు నీతోని? అవునమ్మా. ఇక అసలు మీరు ఏమనలేదా? మరి ఏమనలేదా? అది నేను చాలా గింజుకున్నా. అవతల రూమ్ లానేమో నా కూతురు ఉంటది. ఇప్పుడు ఏంటంటే అరికత్తెల పోకలాగా ఉందమ్మా నా పరిస్థితి. గట్టిగా అరుద్దామా నా బిడ్డ సంసారం పాడేటట్టున్నది, నా పరమే పోయేటట్టున్నది. దాని మనసు విరిగిపోతే దాని కాపురమే ఖరాబ్ అవుతుంది కదా. ఏం చేయలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ స్థితిలో అది జరిగిపోయిందమ్మా. అట్లానే అల్లుని దగ్గర వండుకుంటారా? లేదమ్మా, అది కావాలని చేసింది కాదు, తనే తాగు వచ్చి అట్లా చేసిండు. ఇక ఎక్కడ ఇదవుతుందని చెప్పి అది జరిగిపోయిందమ్మా. నాది కూడా తప్పు ఉంది, నేను కాదనట్లేను. తను అట్లా వచ్చేసరికి నేను ఇక ఏం చేయలేకపోయినా. అది ఇక సరే ఏదో నా బిడ్డకు తెలిసిపోతుంది కదా నేనే అనుకుంటే దాన్ని అలవాటుగా మార్చుకున్నాడమ్మా. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నన్ను విపరీతంగా టార్చర్ పెడుతుండు. అంటే రెగ్యులర్గా వస్తాడే? రెగ్యులర్గా వస్తున్నాడమ్మా. నా బిడ్డ కూడా ఇక పొలం పనికి కూడా పోతుంది. ఈ మధ్య నాకు ఇక అదేంది, మా అమ్మ నేను వెళ్తలేను, ఇంట్లో ఉండు, వంట చేసుకుంటూ ఉండరాదు, ఇంకేం వస్తావు అని చెప్పి అన్నిట్లో నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది. బయట డ్యూటీకి పోయినట్టే పోతాడు, మళ్ళీ వచ్చి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ మధ్య నాకు ఒక 2 months నుంచి నాకు డేట్ రాలేదు. మళ్ళీ ఇట్లా కొంచెం కడుపులో బాగా పెయిన్ వచ్చుకుంటే ఇట్లా వచ్చిందని చెప్పి హాస్పిటల్ పోతే అబార్షన్ అయింది. ప్రెగ్నెన్సీ నాకు కూడా తెలియదమ్మా. మీ అల్లుందికే నీకు ప్రెగ్నెంట్? అవునమ్మా, నాకు అట్లా అయింది. అది అసలు ప్రెగ్నెంట్ అని నాకు కూడా తెలియలేదు. ఏదో ఇక ఏజ్ అయిపోయింది కదా పోయినాయేమో అని అనుకున్నా. ఈ 2 నెలల తర్వాత ఇట్లా కనిపించేసరికి కడుపులో బాగా పెయిన్ వస్తుందని చెప్పి మరి ఏమైనా ఇంజక్షన్ ఇట్లా చేయించుకుందని నేను పోతే హాస్పిటల్కి వెళ్ళాను. ఆమె టెస్ట్ చేస్తే ఈమె అబార్షన్ అని చెప్పిందమ్మా. నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి నాకు కూడా అర్థం అవ్వట్లేదు. నీకు తెలియదా? అసలు ఏం చేయాలమ్మా, తను ఇట్లా చేస్తాడని నేను కూడా అనుకోలేదు. ఆ రోజు ఏదో పరుగు పోతుందని ఇది చేసినందుకు అది ప్రతిరోజు అలవాటుగా మార్చుకుంటాడు నేను అనుకోలేదమ్మా. మొన్న మంచిగా అసలు తాగున్నప్పుడు తను వచ్చిండు, మంచిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి కదా, బుద్ధి చెప్పాలి కదా. చెప్పానమ్మా, చెప్తే నన్ను అవసరమైతే కొడుతున్నాడు కూడా. నిన్న? అవునమ్మా, కొడుతున్నాడు, రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడు తను. ఏం చేయాలో నాకే అర్థం అవ్వట్లేదు. ఏదన్నా చేసి నాకు సలహా ఇస్తారని చెప్పి. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఎవరు లేరా? తనకి వెనకాల ఎవరు లేరమ్మా, అమ్మ నాన్న ఎవరు లేరు. ఒకడే పిల్లగాడు, బుద్ధిమంతుడు. అంటే నాకు అన్ని విధాలతో అదేంటి, కొడుకైనా తనే, అల్లుడైనా తనే, ఇంట్లో చూసుకుంటాడు కదా అని చెప్పి నేనేదో తీసుకొచ్చుకున్నందుకు ఈరోజు నన్నే ఇంత ఇబ్బంది. ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదు. అల్లుడి వల్ల కడుపు వచ్చిందంటే ఇంకేం చెప్తావమ్మా? నేను కూడా అనుకోలేదమ్మా. కూతురు జీవితాన్ని పోయి నీ కూతురు జీవితాన్ని నువ్వు నాశనం చేసినావు కదా. అవునమ్మా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు కూడా. ఇప్పుడు ఇట్లా అభాషణ అయిందని కూడా తనకు చెప్పినా కూడా మీ అట్లానే ఉండమంటున్నాడమ్మా. ఇక నా వల్ల కాదు అని చెప్పి ఇట్లా జరిగినా గానీ నువ్వు నాకు కావాలి అంటున్నాడు. అవునమ్మా, అట్లా అందుకే ఇక ఇంతవరకు ఇక మీకు దగ్గరకు వచ్చి ఇట్లనన్నా మీ దగ్గరకు వచ్చి దీనికి సాల్వ్ చేస్తారని వచ్చిందమ్మా నేను. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు తను? ఇప్పుడు సెక్యూరిటీ జాబ్ చేస్తాడమ్మా. డ్యూటీకి పోయిండు. ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు. ఆ డ్యూటీ కూడా సరిగ్గా చేయడమ్మా. నా కూతురు వల్లనే ఇల్లు గడుస్తుంది.
అట్లా అన్నప్పుడు ఇప్పుడు మీ కూతురుతో బాగానే ఉంటాడు మరి మీ అల్లుడు? కూతురుతో కూడా బాగానే ఉంటాడమ్మా, కానీ నన్నే బాగా టార్చర్ పెడుతున్నాడు. మంచిగా ఉన్నప్పుడు తాగకముందనే చెప్పాల్సింది. ఈ మధ్యనే అలవాటు అయిందమ్మా, అంతకుముందు లేదు ఇట్లా తాగడం. 2 సంవత్సరాలు మంచిగానే ఉన్నారు వాళ్ళు, ఇంకా గోరింక లేక. ఈ మధ్యనే అట్లా అలవాటు అయిందమ్మా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బాగా టార్చర్ పెడుతుండు, కొట్టేస్తుండు కూడా నన్ను. సరే ఒకసారి మరి మీ అల్లునికి ఫోన్ చేసి పిలిపిస్తుందా? ఎట్లా చేస్తారమ్మా? ఫోన్ ఉంది, మళ్ళీ ఎట్లా చేస్తారా? నంబరు ఇదమ్మా, నంబర్ ఇదేనా మీ అల్లుందేనా? ఇదేనమ్మా నంబరు. మళ్ళా కరెక్టేనా తప్ప? ఇది అదేనమ్మా నంబరు. ఇది అదేనా? చెయ్యి. స్పీకర్ ఆన్ చేయి. ఇట్లా ఇది. అల్లుడా ఎక్కడున్నావు? ఇగో ఇక్కడ నాకు పని చూసుకుందాం అనుకుంటున్నా. నేను ఆఫీస్కి వచ్చిన పని చూసుకుందాను. ఇక్కడ పని ఉన్నదని ఇంకా వేరే ఆమె చెప్తే, ఇంట్లో ఊకే ఉండి ఏం చేయాలని చెప్పి, అయితే ఇక్కడ అది ప్రూఫ్ గురించి ఎవరన్నా జమానత్ పడితే సంతకం పెడితేనే ఇస్తామని అంటున్నారు. తెలియని వాళ్ళకి ఇవ్వమంటున్నారు. జమానత్ సంతకం పెట్టాలట. అందుకని నువ్వు వస్తావా నాయన? ఇక్కడ పటాన్ చెరువులో ఆఫీసు. పెట్టిస్తా, మేడం తోటి పెట్టిస్తాను ఆయన. వచ్చేసి ఓకే. అంటే ఎవరు లేరు, ఒక అంటే చెడ్డ మంచి అన్ని చూసుకుంటారని మీరు ఇల్లరికని తెచ్చుకున్నారు. ఆశపడ్డా నేను. కానీ అల్లుడే కడుపు వేసిన దాకా తీసుకొచ్చిందంటే అసలు షాక్ అనిపిస్తుంది. అసలు నిన్ననలా వాడినలా కూడా అర్థమైతలేదు. ఇప్పుడు చూడండి అమ్మా, నా తప్పు నీకు కనిపిస్తుంది కదా. సరే అమ్మా, ఇప్పుడు చూడు మాటలు మన చేష్టలు నువ్వు చూస్తే అర్థమవుతుంది. పక్కన వండుకుంటప్పుడు నీకు కూడా ఏమి అనిపించలేదా? అమ్మ నాకు వాడు తాగున్నాడు, గట్టిగా అరుద్దామంటే అవతల రూమ్లో మా బిడ్డ ఉన్నది, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ రోజు అట్లా అది అయిపోయింది. అది అలవాటుగా మార్చుకున్నాడు వాడు. ఆఫీస్కి వచ్చాను. మరి మీ ఆఫీసర్ లేరే? లంచ్కి వెళ్ళారు అందరూ. లంచ్కి వెళ్ళారా? ఇదే కాదు సమయం అంతా. అసలు ఇంకెన్ని రోజుల జీవితం ఇట్లా నాశనం చేద్దాం అనుకుంటావు? అత్త ఏమైంది అత్త? ఈ నా జీవితంతో ఎందుకు ఆయన ఆట ఆడుకుంటున్నావు? దేనికి అసలు? దేనికి? నేను నా కూతుర్ని నీకు ఇచ్చి చేశాను, అసలు గుర్తుందా నీకు? అసలు అవునంద గుర్తుంది అత్త. అటు నీ జీవితం నీ కూతురు జీవితం నాశనం చేయను, ఇటు నీ జీవితం నాశనం చేయను. నువ్వు కావాలి, నీ కూతురు కావాలి. నాకు ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా? ఈ మాట ఎవరైనా అంటే నా నోట్ల బట్టి ఉంచుతారు. ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు నా కూతురుతో ఉండడము అది సమంజసము, అది న్యాయము. నాతో ఉండడం తప్పు. నాకు అభాషణ అయిందని చెప్పారు తెలుసా నీకు? ఈ ఏజ్ లో అభాషణ అంటే నేను భూమి అసలు నేను తలెత్తుకు ఎలా తిరగాల? నాకు వద్దత్త, నాకు నీ దగ్గర ఉంటాను, నీ దగ్గర ఉంటా. నాశనం చేస్తావు. నేను నా బిడ్డకి ఇచ్చి చేసినాడు నిన్ను. అలాగే ఇలాగే అవుతుంది అత్త. అలాగే నీ కూతుర్ని చూసుకుంటా, అలాగే నిన్ను చూసుకుంటాను. చూసుకోవడం ఏంద్రా ఎద్దవా? బుద్ధుందా నీకు అసలు? ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? నన్ను చూసుకోవడం ఏంది? నా కూతుర్ని చూసుకో చాలు, నన్ను చూడాల్సిన అవసరం లేదు. అలాగంటావేంటి అత్త? ఉండటానికి ఇంత ఇల్లు ఉన్నది, కొప్పు ఉన్నది, నాకు ఎకరం పొలం ఉన్నది, నాకు వండుకొని తింటా నేను. నాకు లేదంటే నేను ఇష్టం లేదా నీకు? ఇష్టం ఉండడం లేదు. నువ్వు నాకు అల్లుని అవుతావు. అల్లునైతే ఈ రోజు చేసిన పాపం చాలు, ఇక వద్దు. నాకు అభాషణ కూడా అయింది. అప్పుడు స్టార్టింగ్ లో చెప్పొచ్చు కదా, నేను పడుకున్నప్పుడు నీ దగ్గర. అప్పుడు ఎందుకు చెప్పలేదు నాకు? నువ్వు నన్ను రెచ్చగొట్టినవురా ఎదవా? అప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు? అప్పుడు ఎందుకు చెప్పలేదు నాకు? నన్ను ఎంత టార్చర్ పెడుతున్నావు తెలుసా? ఏదో ఒక రోజున ప్రతిరోజు అలవాటుగా మార్చుకున్నావు. ఏంది? అవును, అలవాటుగా మార్చుకున్నావు. నువ్వు చేసిన తప్పు కదా అది. నువ్వు రాకపోతే నేను నీ దగ్గరకు వచ్చినా, నువ్వు నా దగ్గరకు వచ్చావా? నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వేం చెప్పాలి? నువ్వేం చెప్పాలి? అల్లుడు అలాగా నువ్వు చేస్తాం కరెక్ట్ కాదు, నువ్వు మానేసే అని చెప్పాలి. నువ్వు లేదంటే తోసేసేయాలి, లేకపోతే అరవాలి. చాలు, ఇన్ని రోజులు చేసిన పాపం చాలు, ఇక వద్దు నాకు. కాదు, నువ్వు నాకు కావాలి. ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు నాకు కావాలి. నేను ఇలాంటిది ఒప్పుకోను. నాకు వద్దు. నేను తల ఎక్కడ పెట్టుకుని తిరగాలి? ఈ ఏజ్ లో నాకు అభాషణ కూడా, ఈ ఏజ్ లో నాకు ప్రెగ్నెన్సీ ఏంటి అసలు? ముద్దంటే వదులంటే వదులు, అరే వదులంటే
వదులు. మేడం మేడం వదులు వదులు. ఏంటి 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 మీరు అరుస్తారేంటి? మేము అరుస్తాం. నువ్వు అతని పెళ్లి చేసుకున్నావా వాళ్ళ బిడ్డని పెళ్లి చేసుకున్నావా? వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకున్నా. చెప్పు. ఆ మాటలు కూడా తడబడుతున్నాయి. మాటలు నాకు చెప్పడానికి అసలు పెళ్ళం ఏంది ఎవరు చేసుకున్నావు? వాళ్ళ పిల్లని చేసుకున్నాను నేను. అంటే ఆవిడ కూడా చెప్పాలి. సంసారం చేస్తావా? అంతే కదా మేము. అంతేనా? అంతేనా? ఏంటి మేము కొడుతున్నారేంటి? ఏంటి కొడుతున్నారేంటి? మేము కొట్టకండి. మీరు కొట్టకుండా మాట్లాడండి. మాట్లాడకని చెప్పినా కొట్టకుండా మాట్లాడండి. మీరు ఏంటి నువ్వు చేసే కథలకు కొట్టడం తొక్కుతా. ఏంటి మేడం మీరు మాట మరి దక్కలేదు, అర్థమైందా? అంటే అత్త దగ్గర అనుకుంటా, బిడ్డ దగ్గర అనుకుంటావా? సిగ్గులేదమ్మ నీకు? బిడ్డ నుంచి పెళ్లి చేసినా నువ్వు చేసుకున్నావా? నా కూతుర్ని ఇచ్చాను. ఇచ్చి వాడే వచ్చాడండి ఏదో తాగేసి. వాడు వస్తే నీకు బుద్ధి లేదా? పనుకుంటే తెలియలేదా నీకు? రెచ్చగొట్టాడమ్మా. రెచ్చగొడితే సిగ్గులేదు నీకు? ఫస్ట్ సిగ్గు లేకుండా మా అల్లు దగ్గర అనుకుంటావా? వాడు తాగొచ్చినంత మాత్రం పడు ఎవరి దగ్గర అనుకుంటావా? ఏదో అది అట్లా అయిపోయింది కానీ అలవాటుగా చేసుకున్నాడమ్మా. అది అట్లా అదే కాకుండా నేను అదేంటి స్నానానికి వెళ్తుంటే కూడా అది బాత్రూమ్ లో దూరిపోతాడు వీడు. నేను బట్టలు కట్టుకుంటుంటే కూడా వస్తాడు వీడు. అంత టార్చర్ పెడుతుండమ్మా. ఏం చేయమంటావు? భరించలేకపోతున్నా నన్ను. ఆ బయట అయింది నాకు. ఆవిడ నేను తప్పు చేసిన ఓకే, మరి ఆవిడేమైనా నేను అదే అడుగుతున్నా కదా. చెప్పాలి కదా. నేను ఫస్ట్ డ్రింకింగ్ చేసి ముందు తాగేసి వెళ్ళిపోయాను. అల్లుడు తప్పు రాలుడు అని చెప్పలేదు కాబట్టి. సిగ్గులేదా? అత్త దగ్గర ఎట్లా అనుకుంటున్నాను? సిగ్గులేదా నీకు? సిగ్గెందుకు మేడం? ఎవరి దగ్గర అంటే ఒక ముసలాడు వస్తుందా? ముసలాడు దగ్గర పడుకుంటా తాగితే? ముసలావిడ దగ్గర ఎందుకు పడుకుంటాం? మా అత్త ఉంది కాబట్టి మా అత్త దగ్గర పడుకున్నా. అంటే ఇచ్చిన అత్త ఏంటి నీకు? తప్పు చేసిన మేడం, ఇంకెప్పుడు చెయ్యను నేను. వాడు టార్చర్ పెడుతుంది ఇప్పుడు నన్ను. అయితే తప్పు అయిపోయింది మేడం. తప్పు అయిపోయింది అంటే బిడ్డ సంసారం చెడగొడుతున్నా నీకు అర్థమైతలే? ఏం మేడం బిడ్డ చేస్తారు చెడగొడుతున్నా ఏంటి? అలాగా నా పిల్లని చూసుకుంటున్నా, ఇలా నా అత్తను చూసుకుంటున్నా. నీ పిల్లని పిలిపి చెప్పాలి. నీ పిల్లని చెప్పాలా? అమ్మ నా బిడ్డ కాపురం ఖరాబ్ అవుతుంది. ఎందుకు ఖరాబ్ అవుతుంది? తెలుస్తుంది. మా అమ్మ ఇలాంటిదని తెలుస్తుంది. ఆమె కూడా ఖరాబ్ అవుతుంది. దాని జీవితం పాడైపోతుంది. ఇప్పుడు జీవితం పాడైతుంది అర్థమైతలే? నీ కన్న కూతురే కదా, బయట వాళ్ళు కాదు కదా. అవునమ్మా నా కూతురే. మరి నీ కూతురు జీవితం ఎట్లా నాశనం చేద్దాం అనుకున్నావు? వీనికంటే టైం బుద్ధి లేదు, సిగ్గు లేదు. వాడు మనిషి కాదు. విపరీతంగా టార్చర్ వాట చేసుకుంటుంటాడు కూడా. వెనకాల వచ్చి వాట వేసుకుంటాడు. బట్ అది చెంపట్టిగా కొట్టి 4 దెబ్బలు కొట్టి చెప్పాల్సింది. అమ్మ గట్టిగా వస్తే ఇట్లా కూతురు ఉంటది కదా, అట్లా కూడా నేను నలిగిపోతున్నా. నాలుగు కూడా అంటే నా పండుకుంటప్పుడు నీ కూతురు గుర్తుకొస్తలే. నీలాంటి వాళ్ళు ఉండబట్టి కూడా ఇట్లా చెడిపోతుంది మొత్తం. తప్పు అయిపోయిందమ్మా. నా అలాగే ఎవరు అప్పుడు ఏదో సుఖమని అనుకుంటున్నాం కానీ ఇప్పుడు అంత అనుభవిస్తున్నానమ్మా నరకం. నేను ఎంతో సుఖపడ్డానో అంత నరకం అనుభవిస్తుంది. ఇప్పుడు అంత చుక్కలు చూపిస్తుండు నాకు. ఏం చూపిస్తుంది చుక్కలు? ఇంకా చాలా టార్చర్ పెడుతున్నాడమ్మా. నన్ను స్నానం చేయనియడు, వంట చేసుకోనియడు, తిననియడు, పడుకోనియడు. ఎప్పుడు మధ్యలో నుంచి డ్యూటీ మధ్యలో నుంచి కూడా వస్తాడు. అవునారా? డ్యూటీ మధ్యలో నుంచి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తాను, ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోతాను. మేము నువ్వు ఫస్ట్ నీకు దెబ్బలు పడితే వీడు చక్కగా అవుతాడు. లేదమ్మా పొరపాటు అయిపోయింది. పొరపాటు అయిపోయింది. పొరపాటు ఏం పొరపాటమ్మా? నీ కొడుకు ఒకవేళ నీకే కొడుకు ఉన్నాడు అనుకో, నీ ఇట్లా చేసి ఊరుకుంటావా? లేదమ్మా ఎవరు ఊరుకోరు. ఎవరు ఊరుకోరు. నేను చేసింది తప్పే అమ్మా. అసలు నువ్వు చేసిన తప్పు కాదు, చాలా అంటే చాలా ఘోరమైన తప్పు తెలుసా నీది? అవునమ్మా. ఎవరి జీవితంలో సొంత కూతురు జీవితం అల్లుతోనే పండుకోవడం, మళ్ళీ ప్రెగ్నెంట్. లేదమ్మా అభాషణ అయిపోయింది. అది సంతోషిస్తున్నావా? సంతోషం ఏం లేదమ్మా. అట్లా అయిపోయింది. మళ్ళీ రమ్మంటున్నానే కదా మీ దగ్గరకు వచ్చాను. దీన్ని సమాప్తం చేద్దామనే కదా. ఇప్పుడు సరే మరి ఆయన చూసిన తర్వాత సరే నువ్వు గొడవ పెట్టుకోవాలి కదా. నువ్వు ఆయన చూసి ఎట్లా మళ్ళీ కమిట్ అవుతున్నావు? అట్లనే రెచ్చగొడతాడమ్మా నన్ను. అట్లే రెచ్చగొడతాడు ఎదవా. నేనే ఇక్కడ ఉంటానమ్మా. అసలు నీకు తెలివిందారా మేడం? నీ తల్లి లాంటిదిరా. తల్లి ఎందుకు అవుతుంది మేడం? అత్త తల్లి ఎందుకు అవుతుంది? లాంటిదిరా మేడం కొట్టకండి మేడం, ముందు చెప్పా. మీరు కొట్టకండి, మీరు కొట్టకండి. అంతే
ఒకటే. ఏ చేసుకున్నా ఫరక్ పడదు మేడం, ఫరక్ పడదు. ఈ బొచ్చులు ఎప్పుడు వేసా కొడక నేను. చేసుకోండి మేడం, చేసుకోండి. ఏం చేసుకుంటారా, ఏం కేసు పెట్టుకున్నా ఫరక్ పడదు. చేస్తూ పెట్టాలా? నీ బిడ్డకు ఫోన్ చేస్తాను నెంబర్ కడి. వద్దమ్మా దాని కాపురం ఖరాబ్ అయిపోతుంది. పిల్లలకి ఎందుకు చేస్తారు మేడం? అగాధమైపోతుందమ్మా. మేడం ఎందుకు మేడం, పిల్లలకి ఎందుకు మేడం? నీ పిల్లలకి వద్దు మేడం. మీ ఇద్దరిని బయట పెట్టాలి. వద్దమ్మా వద్దమ్మా మేడం పిల్లని మళ్ళీ మా అత్తగారు ఏం చేస్తావు కాదు మేడం, చూసుకున్నావు కదా. కాదు మేడం. ఇప్పుడు మా అత్తగారికి నాకు గొడవ, ఇప్పుడు మళ్ళీ నా పిల్లం వచ్చి బాధపడాలి తెలియాలి కదా. ఎందుకు మేడం? నా మొగడు ఎలాంటోడు, నా తల్లి ఎలాంటిది తెలియాలి కదా. అమ్మాయి కూడా ఎందుకు మేడం? వద్దు మేడం, వద్దు మేడం. నీ పిల్లానికి పిలిపించి నీ మొగడు ఇలాంటోడు, మీ అమ్మ ఇలాంటిదమ్మా, నీతో సంసారం చేయాలంటే వాళ్ళతో సంసారం చేస్తారు. వద్దమ్మా ఎందుకమ్మా? అన్నావు కదా, అన్నావు కదా, ఏంటిదో పీకు అన్నావు కదా, నేను పీకి చూపిస్తా. ఇప్పుడు ఆవిడ కూడా చెప్పాలి కదా మేడం, మా అత్తగారు కూడా చెప్పాలి కదా. ఆమె బుద్ధి గడ్డి తిండదు. నీ తెలివి ఏమైంది? అత్త దగ్గర అనుకుంటే అర్థమైతే నీకు ఏం గుర్తుకు రాదా? గుర్తుకు రాదు మేడం. గుర్తుకు రాదా? ఎందుకు గుర్తొస్తుంది మేడం? కొడక నువ్వు ఎక్కడ కథ పడితే గుర్తుకు రాదు మేడం, గుర్తుకు రాదు, రానివని కూడా. అందుకే నీ పిల్ల ముందర గుర్తుకోసలేదా చూసాను. మళ్ళీ 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 మా భార్యను తీసుకొచ్చి ఎందుకు తీసుకొస్తున్నారు మ్యాటర్ లోకి? భార్య ఎందుకు నాయన? ఎందుకు మేడం అలాగా? అవసరం లేదు. సరే మేడం, ఇవేమో వర్కౌట్ అవ్వగానే మీరే ఒక సొల్యూషన్ చెప్పి ఇంకా మీరు చెప్పండి. మీరేం చెప్తే మేము నేను అది వింటా. ఎందుకు నీ పిల్లకి చెప్తాను భయపడుతున్నావా? అంటే నా పిల్లం అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఇష్టం ఉన్నప్పుడు అత్తతో కూడా అట్లా చేస్తున్నావు కదా. సరే తాగినప్పుడు కాకుండా తాగకముందు కూడా ప్రవర్తిస్తున్నావు కదా. అంటే నాకు అలవాటు అయిపోయింది మేడం. సిగ్గులదే అలవాటు అయింది అందుకే. ఏంటమ్మా మరిన్ని పరిస్థితి? వద్దమ్మా దానికి చెప్తే అది వెళ్ళినప్పుడే చచ్చిపోతుంది. దానికి కాపురంగా వీళ్ళు ఏమైనా చేసినా కూడా మళ్ళీ దాని జీవితమే పాడైపోతుంది. ఇదంతా వద్దమ్మా, నేనే వీళ్ళకి కనబడకుంటే ఎక్కడ నన్ను వెళ్ళిపోతా. సరే మేడం, పని చేద్దాం. నాకు తెలిసిన అంటే నువ్వు చెప్తే మేము వినాలా? నువ్వు చేసే కథలని బాగున్నాయి, బాగోతాలని. మేడం అలా కాదు మేడం, నేను కూడా ఒక ఇంకా ఈయన నచ్చిన ప్లేస్ లో పోయి దాచి పెడతాడంట ఈమె తీసుకెళ్ళి. అంటే సీక్రెట్ గా నడిపిద్దామని. వద్దమ్మా, వీనికి దూరంగానే ఉంచు నన్ను. ఈమెని మర్చిపో. నీ పెళ్ళాం పిల్లలతోనే హ్యాపీగా ఉండు. సరే మేడం. ఒక ఏజ్ పర్సన్ తో చేయడం కరెక్ట్ కాదు. నీ తల్లి ఎంతనో ఆమె కూడా అంతే. సరే మేడం. ఒక్కసారన్నా అర్థం ఉండాలి తెలుసు. ఆమె దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏంది నేను ఎట్లా ప్రవర్తిస్తున్నా ఏందన్న అర్థం కావాలి. నీ పిల్లం గుర్తుకొస్తలే వెళ్ళేటప్పుడు? మందు తాగముందు కూడా వెళ్తున్నావు కదా. ఆమె నిన్ను నమ్ముకొని ఉంటుంది. ఇప్పుడు తెలుస్తా ఆమె ఎంత బాధపడుతుంది చెప్పు ఒకసారి. బతుకుతుంది ఆమె? అసలు బతకదమ్మా. కన్న తల్లి మళ్ళీ భర్త, పెళ్ళానికి పిల్లలు కానీ పోయి అత్తకు కూడా పిల్లలు అంటున్నావు. ఇంకా తప్పేం చేసి అంటావేంద్ర నాయన నువ్వు? సరే మేడం, ఒక సొల్యూషన్ ఇవ్వండి, చెప్పండి మేడం. మీరు ఏం చేసినా నేను ఇష్టపరంగా చెప్పు. చూడమ్మా, వీళ్ళకి నువ్వు దూరంగానే ఉంటామా. అసలు నీకు బుద్ధి లేదు. అవును, వీళ్ళ కళ్ళలో నువ్వు వడక అసలు. అలాగే. ఎప్పుడైనా చూడాలనిపిస్తే నీ బిడ్డకు ఫోన్ చేసి నీ బిడ్డను పిలిపించుకొని ఉండు. కానీ వీడి దగ్గర ఉండి నీ కూతురు జీవితం నాశనం చేయనమ్మా. ఇది ఇక్కడికే చాలా పాపాలు తప్పులు చేసి ఇక చేయనమ్మా. వీడు పేరు గాని వీడి గాలి గాని కూడా వడనిచ్చుకోకు వీడి మీద. సరే అమ్మా. ఏదైనా హాస్టల్లో ఉండు. ఫీజు ఏదో ఒక రకంగా కట్టే ప్లాన్ వీనితోనే కట్టిస్తాను ప్రతి నెల. సరే అమ్మా. అదేంటి మ్యామ్ మళ్ళీ నాతో కట్టిస్తానంటున్నారు? మీ అత్త మరి ఆస్తి లేదా? ఇల్లు ఉంది, ఆస్తి ఉంది. ఆమెకి ఫీజు కట్టలేవా? నేను కట్టను. కట్టవా? కట్టను. కడతావా కట్టవా? కడతాను మ్యామ్.
అంటే మీరు అంత రుబాబుగా మాట్లాడకూడదు మేడం. ఏంటంటే రూపాయలకి బాబా చెప్పగలుగుతుంది. మీరు అంత రుబాబుగా మాట్లాడకూడదు మేడం. ఏంది ఆమె ఆస్తుంది ఖచ్చితంగా నువ్వు కట్టాల్సింది. ఎక్కడైనా రాసి పెట్టిందా మేడం? మా ఆస్తుంది నా ఆస్తుంది అని ఇక్కడ రాసి పెట్టిందా? ఎవరి ఆస్తుంది వచ్చి ఉంటున్నావు? అవును మేడం. వచ్చి ఎందుకుంటున్నావు? ಎಲ್ಲಾರ್ಗೂ ఎందుకు వస్తాను మేడం? ఫాల్తు మాట్లాడక ఫాల్తుగా హాస్టల్ ఉండి ఫీజు ఇంత కట్టించేస్తా. వీడు నీ మీద ఏమన్నా మళ్ళీ ఇట్లనే ప్రవర్తించి నువ్వేమన్నా ప్రవర్తించావు అంటే నీ కూతురికైతే ఖచ్చితంగా చెప్తా. ఇది మాస్క్ లేకుండా ఇప్పుడు రిలీజ్ చేస్తాం. ఇది మిస్టేక్ మళ్ళీ జరిగిందని ఇదే విషయం మా వరకు వచ్చింది అనుకో, వితౌట్ మాస్క్తో, మాస్క్ లేకుండా రివీల్ ఫేస్ చేసి రివీల్ చేస్తాం. ఇది కానీ నువ్వు చాలా జాగ్రత్త ఉండాలి చెప్తున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళు కాదు, నీ సొంత కూతురు. వీడు మాత్రము వీని అసలు మృగం కంటే ఘోరం రా నాయన. నువ్వు మీరు మాట్లాడుతూనే ఫస్ట్ ఆపు. నువ్వు మాట్లాడడం నేర్చుకో. నువ్వు చేసే పనులు బాగున్నాయి. బొక్కలను సూర వేసి పెడతా కొడుక ఎక్కువ నకరాలు చేస్తాను. సరే మ్యామ్ అయితే కడతాను. నీ వైఫ్ తో బాగుండు. నువ్వు కూడా నెక్స్ట్ ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడమ్మా. చేయనమ్మా. తప్పైంది క్షమించు మేడం. బుద్ధి వచ్చేలా చేసిన మేడం. తప్పైపోయింది మేడం. నేను ఇంకా ఎలాంటి తప్పు ఎప్పుడు చేయను మేడం. నన్ను క్షమించండి మేడం. మా వారికి చెప్పొద్దు మేడం ప్లీజ్ మేడం. మీ అత్తని అంటే మర్చిపో అంటే ఒక తల్లిలాగా భావించాలి. తల్లితోనో తన భావించాలి. సరే మేడం, భావిస్తాను మేడం. తనతో నాకు ఎటువంటి సంబంధం లేదు. తన వేరు నేను వేరు మేడం. కావాలంటే నెలకి ఫీజు కడతాను మేడం. ప్రతి నెల ఫీజు కడతాను. కావాల్సినప్పుడు ఇస్తాను మేడం. చూడాలనిపిస్తే వాళ్ళ కూతుర్ని పంపి చూస్తారు. సరే మేడం. వచ్చేసరికి కానీ నువ్వు మాత్రం వెళ్ళొద్దు తన జోలికి. సరే మేడం. తను మీ జోలికి రావు. సరే మేడం. అలాగే మేడం. ఓకే, థ్యాంక్ యూ.